Hello all, welcome to my channel Topics Clear. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎకాలజీ నుంచి ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. అసలు ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ బయాలజీ కోసం చూడలేదో అవి చూసాక ఇవి చూడండి, అప్పుడు మీకు కంటిన్యూటీ ఉంటుంది. ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్, బిట్ డిస్కషన్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. వాట్ ఈజ్ ఎన్వైరన్మెంట్? అసలు ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ఎవ్రీథింగ్ దట్ సరౌండింగ్ అస్. మన చుట్టూ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఎన్వైరన్మెంట్ కిందే వస్తుంది. సపోజ్ మీరు ఇప్పుడు మీ రూమ్లో కూర్చుంటూ నా వీడియో వింటున్నారు, ఓకే? సో మీ చుట్టూ ఒకసారి లుక్ అయ్యండి. అందులో మీకు లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. లైక్ టేబుల్, చైర్, ఓకే, బుక్స్, ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్కి వచ్చేసరికి మీకు కనబడకపోవచ్చు. చిన్న చిన్న చీమలు, లేకపోతే దోమలు, మైక్రో ఆర్గానిజమ్స్, ఓకే, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉండొచ్చు. సో అవన్నీ కూడా లివింగ్ థింగ్స్లోకి వస్తాయి. సో వాట్ ఈజ్ ఎన్వైరన్మెంట్ అంటే మన చుట్టూ ఏదైతే సరౌండింగ్స్ ఉన్నాయో అందులో లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. అవంతటిని కలిపితే దాన్నే మనం ఎన్వైరన్మెంట్ అంటాం, ఓకే? సో ఇందులో మీకు ఒక విషయం చెప్పాలి. ఎకాలజీ టర్మ్స్లోకి వచ్చేసరికి లివింగ్ థింగ్స్ని ఏమంటారు, నాన్ లివింగ్ థింగ్స్ని ఏమంటారు? లివింగ్ థింగ్స్ని బయోటిక్ అంటారు, నాన్ లివింగ్ థింగ్స్ని అబయోటిక్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారంటే 4 ఆప్షన్స్ ఇచ్చి కింద వాటిలో ఏది బయోటిక్ ఫ్యాక్టర్, లేకపోతే కింద వాటిలో ఏది అబయోటిక్ ఫ్యాక్టర్ అని అడుగుతారు. ముందు మనకు తెలుసుకోవాలి, బయోటిక్ అంటే అందులో లైఫ్ ఉండాలి, జీవం ఉండాలి. అదే అబయోటిక్ అంటే అందులో లైఫ్ ఉండదు, జీవం ఉండదు. అవన్నీ కూడా అబయోటిక్లోకి వస్తాయి. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. బయోటిక్ ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉన్నాయి, హ్యూమన్స్, ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియా, ఫంజీ. సో ఇవన్నీ కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్. మరి అబయోటిక్లోకి ఏమొస్తాయి? ఎయిర్, వాటర్, సాయిల్, సన్లైట్, టెంపరేచర్, ఇవన్నీ అబయోటిక్లోకి వస్తాయి, ఓకే? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, జీవం ఉంటే బయోటిక్, జీవం లేకపోతే అబయోటిక్. అలాగే మీరు ఆప్షన్స్లో ఈజీగా మీరు సెపరేట్ చేసేయచ్చు, ఓకే? దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. అసలు ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణాలు ఏంటి? సో మొదటిగా మనకి పొల్యూషన్ అనేది కారణం అండి. చూడండి, ఎయిర్, వాటర్, సాయిల్, నాయిస్ పొల్యూషన్, ఇవన్నీ కూడా మనకి వెహికల్స్ ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా, ప్లాస్టిక్స్ ద్వారా, కెమికల్ ద్వారా ఇవన్నీ మనకి పొల్యూషన్స్ కలుగుతుంది. ఈ పొల్యూషన్స్ ఏం చేస్తుంది అంటే ఎన్వైరన్మెంట్కి డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది, ఓకే? సో దానివల్ల మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఓకే? నెక్స్ట్, డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ అంటే మనం అడవిల్ని కట్ చేసేయడం, ఓకే? అంటే ట్రీస్ని కట్ చేసేయడం. డిఫారెస్టేషన్ అంటే కటింగ్ డౌన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫర్ ఫార్మింగ్, కన్స్ట్రక్షన్, వుడ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ ట్రీస్ అండ్ వైల్డ్ లైఫ్. చూడండి, అడవిలు ఎందుకు మనం కట్ చేస్తాం? మనకి కర్ర కోసం కట్ చేస్తాం, లేదా ఆ ల్యాండ్ అనేది ఖాళీ అయితే మనం ఈ ట్రీస్ అంతా రిమూవ్ చేసాక ఆ ల్యాండ్ మనకి ఖాళీ అయితే అందులో మనం వ్యవసాయం చేసుకోవచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్కి పనికి వస్తుందని, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ పెట్టడానికని, లేకపోతే డ్యామ్ పర్పజెస్ అని, ఇలాంటి పర్పజెస్ కూడా మనం ఫారెస్ట్ని కట్ చేస్తున్నాం. అప్పుడే మనకి సర్ప్లస్ ల్యాండ్ వస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్ ఏంటుంటుంది అంటే ట్రీస్ అనేది కోల్పోతున్నాయి. వన్స్ ట్రీస్ కోల్పోతే ఆ ట్రీస్ని నమ్ముకున్న కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఓకే? దాన్నే అబోరియల్ స్పీసెస్ అంటారు. సో కొన్ని యానిమల్స్ ఉంటాయి, లైక్ అబోరియల్ యానిమల్స్ అంటే ట్రీ మీదే బతుకుతూ ఉంటాయి. లైక్ మంకీస్ అవ్వచ్చు, స్లాత్ బియర్స్ అవ్వచ్చు, స్క్విరల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా, ఓకే? సో వాటికి నష్టం కలుగుతుంది, అంటే వాళ్ళ ఇంటినే మీరు ధ్వంసం చేస్తున్నారు. అలానే మనకి వన్స్ ఫారెస్ట్లే లేకపోతే సో దానివల్ల మనకి క్లైమేట్ చేంజెస్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఓకే? వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్గా మనకు కూడా అది ఎఫెక్ట్. సో మన అందుకే ఫారెస్ట్లని ఎప్పుడు కూడా కంప్లీట్గా డిఫారెస్టేషన్ చేయకూడదు. సో యాజ్ పర్ మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారం మన ఇండియాలో మినిమం 33% ఆఫ్ ఫారెస్ట్ కవర్ మెయింటైన్ చేయాలి, ఓకే? సో ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ ఓవరాల్గా మనకి 33% అనేది మెయింటైన్ చేయాలి. సో ఇది మనం అనుకుంది, కానీ మనం అంత రీచ్ అవ్వట్లేదు, ఓకే? సో మనం అరౌండ్ 24%లో ఉన్నాం. నెక్స్ట్, ఓవర్ పాపులేషన్. సో ఓవర్ పాపులేషన్ వల్ల ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? చూడండి, పాపులేషన్ పెరిగింది అనుకోండి, అవసరాలు పెరిగితే ఆ అవసరాల కోసం ఎక్కువగా మనం
నేచురల్ రిసోర్సెస్ని వాడుకుంటాం. లైక్ ఎలాగా, ఎక్కువ ల్యాండ్ కావాలి, ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ వాటర్ కావాలి. సో ఇవన్నీ పర్పజెస్ కోసం మనుషులు ఎక్స్టెంట్కి వెళ్ళిపోయి మళ్ళీ మనకు అడవిల వైపే మనం మళ్ళుతాం. ఓకే, సో దీనివల్ల కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే ఎక్కువ మనుషులు అవ్వడం వల్ల ఎక్కువగా వేస్ట్ జనరేట్ చేస్తారు, ఎక్కువగా పొల్యూషన్ క్రియేట్ చేస్తారు. ఎయిర్ పొల్యూషన్ అయినా, వాటర్ పొల్యూషన్ అయినా, దానివల్ల మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా మంచిదే. ఎందుకంటే దానివల్ల మన ఎకానమీ అనేది రైజ్ అవుతుంది, సెకండరీ సెక్టర్ పెరుగుతుంది. కానీ దాని నుంచి వచ్చే అవుట్పుట్ లైక్ హార్మ్ఫుల్ గ్యాసెస్ వస్తాయి, SO2 లాంటివి. అలానే దాని వేస్ట్ వాటర్ అది మన రివర్స్లో కానీ సీస్లో కలిపేస్తే దాని ఒక ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకి వాటర్ పొల్యూషన్ కారణం అవుతుంది. అదే మనం సాయిల్లో వదిలేస్తే సాయిల్ పొల్యూషన్ అవుతుంది. సో ఇండస్ట్రియలైజేషన్ ఉండాలి, కానీ దాన్ని జాగ్రత్తగా మనం డిస్పోజ్ చేయాలి వేస్ట్ని. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, మనం ఆల్రెడీ దీనికోసం చదువుకున్నాం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు. ఓకే, ఇందులో మనకి కోల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కాలిస్తే మనకి ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల దీనివల్ల మనకి టెంపరేచర్ పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది. ఓకే, సో ఇలా గ్లోబల్ వార్మింగ్ కారణం అయితే ఏంటవుతుంది అంటే బాగా మన ప్రపంచం అంతా కూడా దాని యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. వన్స్ టెంపరేచర్ పెరిగిపోతే ఏమవుతుంది, సింపుల్, ఐస్ షీట్స్ ఏవైతే అంటార్కిటికా, ఆర్కిటికాలో ఉన్నాయో లేకపోతే హిమాలయాస్లో ఉన్నాయో ఇవి మెల్లగా కరిగిపోతాయి, గ్లేషియర్స్ కరిగిపోయి వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది, సీ లెవెల్ పెరిగిపోతుంది. అప్పుడు మనకి చిన్న చిన్న కాంటినెంట్స్ లాంటివి మునిగిపోతాయి. అలానే అలాంటప్పుడు వర్షాలు ఏవొచ్చినా కూడా అటు ఇటు రెండు కలిసిపోయి ఫ్లడ్స్కి దారితీస్తుంది. ఓకే, డిజాస్టర్స్ వస్తాయి. సో ఇవన్నిటికీ కారణం గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం తగ్గించాలి అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడకం తగ్గించాలి. అందుకే కదా మనం నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి రెన్యూవబుల్ సోర్సెస్ వైపు మళ్ళుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంప్రాపర్ వేస్ట్ డిస్పోజల్. ఇప్పుడే చెప్పాను, వేస్ట్ డిస్పోజల్ మనకి ఎప్పుడు కూడా ప్రాపర్ వేలో చేయాలి. కరెక్ట్గా చేయకపోతే ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ కెమికల్స్. సో వ్యవసాయానికి మనం ఎక్కువ కెమికల్స్ వాడేస్తాం. ఓకే, యూజ్ ఆఫ్ కెమికల్స్ మంచిదే. లైక్ మనం ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, NPK ఫెర్టిలైజర్స్. ఓకే, అగ్రికల్చర్లో దానివల్ల మనకి అగ్రికల్చర్ ఈల్డ్ అయితే పెరుగుతుంది, క్రాప్ బాగా పండుతుంది. కానీ దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే పోస్ట్ వాడాక వర్షం ఎప్పుడైనా పడినా సాయిల్లో ఉన్న వాటర్ అంతా కూడా రన్ ఆఫ్ అయిపోయి నియరెస్ట్ వాటర్ బాడీస్కి వెళ్ళిపోతుంది. అందులో ఉన్న రిచ్ న్యూట్రియంట్స్ ఏవైతే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఉంటాయో అవి కాస్త వాటర్లో అక్యుములేట్ అయిపోతాయి. అలాగే అది అక్యుములేట్ అయిపోవడం వల్ల ఇది చాలా రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ కదా, సో అక్కడ ఆల్గే ఫార్మేషన్ జరుగుతుంది. సో అలాగే ఆల్గే ఫార్మేషన్ జరగడం వల్ల దీన్నే ఆల్గల్ బ్లూమ్ అంటాం. సో అలా ఫార్మ్ అవడం వల్ల వాటర్ బాడీ అంతా కూడా పైన మనకి పచ్చగా మారిపోద్ది. మీరు చూడొచ్చు, దగ్గరలో మీకు ఏవైనా వ్యవసాయానికి దగ్గరలో ఏవైనా మీకు వాటర్ బాడీస్ ఉంటే పైన మీకు నాచులాగా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్గల్ బ్లూమ్. సో ఇది అవ్వడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి సన్లైట్ అనేది లోపలికి వెళ్ళదు, వాటర్ బాడీ లోపలికి వెళ్ళదు, అలానే ఆక్సిజన్ కూడా వెళ్ళదు. సో లోపటున్న జీవరాశులు, అక్వాటిక్ ఆర్గనిజమ్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ టోటల్ ప్రాసెస్ని ఏమంటామని అంటే యూట్రిఫికేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ యూట్రిఫికేషన్? When the water body is filled with excess nutrients like nitrogen and phosphorus, which creates algal bloom, and then after reducing of oxygen and sunlight eventually leads to death of aquatic organisms. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యూట్రిఫికేషన్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మైనింగ్ అనేది బిలో ఎర్త్ సర్ఫేస్ చేసేది, క్వారింగ్ అనేది ఎబో ఎర్త్ సర్ఫేస్ చేసేది. ఓకే, ఈ రెండు సెపరేట్. మైనింగ్ అండ్ క్వారింగ్ రెండు కూడా మనకి ఎకానమీలో ప్రైమరీ సెక్టర్లోకి వస్తుంది. ఓకే, మైనింగ్ అయినా క్వారింగ్ అయినా మనం డైరెక్ట్గా రా మెటీరియల్ని యూజ్ చేసేస్తున్నాం కాబట్టి ప్రైమరీ సెక్టర్లోకి వస్తుంది. వాట్ ఈజ్ అర్బనైజేషన్? అర్బనైజేషన్ అంటే ఏంటి? మనకి చుట్టూ ఉన్న రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరూ కూడా సిటీస్కి వచ్చేస్తున్నారు జాబ్ ఆపర్చునిటీస్ కోసం, స్కూలింగ్ కోసం, స్టడీస్ కోసం. సో అలాగ అర్బన్ పాపులేషన్ పెరిగిపోతుంది. వన్స్ అర్బన్ పాపులేషన్ బాగా పెరిగిపోతే ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది? సో సింపుల్ అండి, మన ఇంట్లో 2 ఉన్నారు, సో ఎలాగా వేస్ట్ జనరేట్ అవుతుంది? అదే ఇంట్లో 10 మంది ఉన్నారు, ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది, ఎంత రిసోర్సెస్ ఖర్చు అవుతాయి? అదే ఇక్కడ కూడా అర్బనైజేషన్ అయినప్పుడు దానికి ప్రాపర్గా ప్లానింగ్ అన్నీ చేయాలి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లానింగ్ చేయాలి. చేయకపోతే మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కాసెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. క్లియర్? ఇప్పుడు మనం అవ్వకుండా ఆపగలిగితే దాన్ని ప్రివెన్షన్ అంటారు. సో చూద్దాం, ఇందులో మొదటిది రెడ్యూస్ పొల్యూషన్.
పొల్యూషన్ తగ్గించాలి. లైక్ ఇప్పుడు మనం వాడుతున్న ఆటోమొబైల్ నుంచి వస్తున్న హార్మ్ఫుల్ గ్యాసెస్ని తగ్గించాలి. అవి ఎలా తగ్గిస్తాం? డీజిల్ పెట్రోల్ వెహికల్స్ కాకుండా ఈవీ వెహికల్స్ వాడడం, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వదు, దానివల్ల ఎన్విరాన్మెంటల్ సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ డిఫారెస్టేషన్ని ఆపాలి. సో మనం ఎప్పుడు కూడాను ఈ చెట్లు కట్టడం ఇలాంటివి ఏంటి చేయకూడదు. ఓకే, సో ఎంత కుదిరితే అంత మనం డిఫారెస్టేషన్ ఆపితే ఆటోమేటిక్గా మనకి ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ పెరిగితే మనకి ఎక్స్ట్రా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే మనకి ఎన్విరాన్మెంటల్ ఉన్నాయో అవంతా సింక్ అవుతుంది. ఓకే, మీకు ఆల్రెడీ చదివారు మీరు ప్లాంట్స్ రిలేటెడ్. సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది డ్యూరింగ్ ఫోటోసిన్సిస్. ఎవరు? ప్లాంట్స్. సో ట్రీస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. అదే మనకి ట్రీస్ లేకుండా ఉంటే కార్బన్ డైఆక్సైడ్ సింక్ అవ్వదు, అలా గాల్లోనే ఉంటుంది. సో దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే ఏం చెప్పాను మీకు? ఓకే, ఐస్ షీట్స్ మెల్ట్ అయిపోతే సీ లెవెల్ రైజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా సీక్వెన్స్. ఓకే, నెక్స్ట్ ఓవర్ పాపులేషన్ని కంట్రోల్ చేయడం. ఇప్పుడే మీకు చెప్పాను, ఒక ఇంట్లో 2 ఉన్నారు, ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. సో 2 ఉన్నప్పుడు తక్కువగా నీడ్స్ ఉంటాయి, తక్కువ వేస్ట్ ఉంటుంది. ఎక్కువ మంది అయిపోతే ఎక్కువ నీడ్స్, ఎక్కువ వేస్ట్, అల్టిమేట్లీ ఈ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ ఉండాలి, ఫ్యాక్టరీస్ ఉండాలి, కానీ అది ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే ఏంటి? సపోజ్ ఒక ఇండస్ట్రీ ఉంది, ఒక ఇండస్ట్రీ తాలూకా చిమ్నీ నుంచి వేస్ట్ వస్తుంది, లైక్ హార్మ్ఫుల్ గ్యాసెస్ వస్తున్నాయి. దీన్ని సో ఇక్కడ ఏం చేస్తారు? ఈ చిమ్నీ దగ్గర ఒక ఫిల్టర్ పెడతారు. ఓకే, ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది? కుదిరినంత వరకు ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ని అబ్జర్వ్ చేసుకొని బయటికి చాలా తక్కువ హార్మ్ఫుల్ ఉన్న కంటెంట్ని వదులుతుంది. ఓకే, అలానే ఇన్ కేస్ వాటర్లో వదులుతున్నా కూడా అక్కడ ఫిల్టరేట్ చేసి వదలాలి. సో అలాగే ఉన్నదాన్ని రీసైకిల్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తే మనకి ఇండస్ట్రీస్ అనేది ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీస్ వాడాలి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవి వాడితే మనకి ఎటువంటి పొల్యూషన్ అనేది ఎక్కువగా జరగదు. ఓకే, ఎందుకంటే ఇవి ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్ చాలా జాగ్రత్తగా చేయాలి. లైక్ మనకి తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేస్తామో అలాగే మెడికల్ వేస్ట్ సెపరేట్ చేయాలి. ఓకే, ప్లాస్టిక్ వేస్ట్ సెపరేట్ చేయాలి, ఈ వేస్ట్ సెపరేట్ చేయాలి. అలాగే చేయగలిగితే మనం మంచిగా రీసైకిల్ చేసుకోగలం. అలా చేయకుండా అన్నీ కలిపేస్తే అవి అల్టిమేట్లీ కూడా అవి ఎన్నో రోజులుగా అది భూమిలోనే ఉండిపోయి పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఒక ప్లాస్టిక్ అనేది అంత ఈజీగా మనకి డీగ్రేడబుల్ అవ్వదు సాయిల్లో, ఎన్నో ఇయర్స్ పడుతుంది. ఓకే, సో అందుకే మనం సెగ్రిగేషన్ అనేది చాలా బాగా చేయాలి. కెమికల్ యూస్ తగ్గించాలి. లైక్ ఇప్పుడు అగ్రికల్చర్లో మనం ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, అలా కాకుండా మనం ఏం చేయాలి? ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, కంపోస్టింగ్ వాడాలి. ఓకే, మాన్యూర్స్ వాడాలి. ఫెర్టిలైజర్స్ బదులు ఆపోజిట్లో మనం ఏం వాడచ్చు? మాన్యూర్స్ వాడచ్చు. ఓకే, మాన్యూర్స్ అంటే ఏంటి? ఈ వెజిటేబుల్ వేస్ట్, ప్లాంట్ వేస్ట్, ఇవి కూడా మనం సాయిల్ ఫెర్టిలిటీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇలాంటివి యూజ్ చేస్తే మనకి కొంతవరకు ఈ యూట్రిఫికేషన్ అనే ప్రాసెస్ అనేది ఆగుతుంది. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ మైనింగ్. సో మైనింగ్ అనేది చాలా రెస్పాన్సిబుల్గా చేయాలి. ఓకే, సో ఎలా పడితే మనం అలా చేసేసి దాన్ని వదిలేయకూడదు. ఓకే, దాన్ని ప్రాపర్గా మళ్ళీ చేస్తున్నప్పుడే క్లారిటీగా చేయాలి, ఎటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ లేకుండా ప్రికాషన్స్గా చేసుకోవాలి. నెక్స్ట్ ప్లాన్ అర్బన్ గ్రోత్. ఓకే, అర్బన్ పాపులేషన్ పెరిగిపోతున్నారు, సో దానికి ఏం చేయాలి? సో పొల్యూషన్ పెరుగుతుంది. ఆ పొల్యూషన్ తగ్గించడానికి ఎక్కడ పడితే అక్కడ మనం పార్కులు కట్టాలి. ఓకే, సో పార్క్స్ కట్టాలి, లేకపోతే ఓపెన్ స్పేసెస్ ఉంచాలి. ఓకే, అండ్ ప్రాపర్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా ప్లాన్గా చేసుకుంటే అర్బన్ గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ స్ప్రెడ్ అవేర్నెస్. ఓకే, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అసలు మార్పు అనేది మన నుంచి రావాలి, తర్వాతే అందరూ. మనం అనుకోవాలి మనం చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, డస్ట్బిన్స్లోనే పడాలి. మీ దృష్టికి ఏమైనా చెత్త కనబడితే, ఏమైనా వేస్ట్ బాటిల్స్ కనబడితే అవి తీసి మీరు డస్ట్బిన్లో వేయండి. ఆ అలవాటు మీరు చేసుకుంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, అలాగలాగా ఒక రాష్ట్రం, ఒక దేశం అంతా కూడా చేంజ్ అవుతుంది. సో ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అయితే త్రూ అడ్వర్టైజ్మెంట్స్లో, లేకపోతే త్రూ టీవీ, రేడియో బ్రాడ్కాస్ట్, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారా పిల్లలకి చెప్పడం, ఇలాంటివన్నీ జరిగితే స్కూల్స్లో, కాలేజెస్లో అవేర్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించవచ్చు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఎలా చేయాలి?
ఒక ప్రాబ్లం రాబోతుంది, రాకుండా మీరు ఆపుతున్నారు, దాన్ని ప్రివెన్షన్ అంటారు. వన్స్ వచ్చాక దాన్ని మనం కంట్రోల్ ఎలా చేయాలి మళ్ళీ రాకుండా ఉండడానికి, సో దాన్నే కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకే, ఇందులో మనం చూద్దాం. మొదటిది లా అండ్ గవర్నమెంట్ యాక్షన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మనకి ఏదైనా స్ట్రిక్ట్గా లా ఉంటే, లేకపోతే ఒక యాక్షన్ ఉంటే, యాక్ట్ ఉంటే అప్పుడే జాగ్రత్త పడతారు. ఎందుకంటే ప్రజలు ఏదైనా లూజ్గా వదిలేస్తే దాన్ని బాధ్యతగా తీసుకోరు. ఇలాగ నువ్వు చేస్తే నీకు ఫైన్ పడుతుంది, ఇక్కడ నువ్వు చెత్త వేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. సో అలాంటివి. సో ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఫారెస్ట్లు కట్ చేసేస్తే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అయితే నీ మీద కేసు వేస్తారు. ఎవరు? ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకే, ఇది ఎప్పుడు స్థాపించారని అడుగుతారు. ఓకే, ఇది మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్లో పెట్టండి. వెన్ డిడ్ ఎన్జిటి ఎస్టాబ్లిష్డ్? ఎన్జిటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో ఎన్జిటి పని ఏంటి అంటే, ఎప్పుడైనా ఎవరైనా ప్రైవేట్ బాడీస్ అవ్వచ్చు, పబ్లిక్ బాడీస్ అవ్వచ్చు, ఒక ఎన్వైర్మెంటల్కి డ్యామేజ్ చేయగలుగుతున్నారంటే ఇది ఒక స్పెషల్ కోర్ట్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఉంటేనే కొంచెం భయం ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఎఫారెస్టేషన్. డీఫారెస్టేషన్కి ఆపోజిట్ ఎఫారెస్టేషన్. కుదిరినంత వరకు మనం చెట్లని నాటించాలి. ఓకే, ప్లాంట్ శాప్లింగ్స్ చేయాలి. ప్లాంట్ శాప్లింగ్ అంటే అదే మనం మొక్కల్ని నాటడం. అలాంటివి ఎంత ఎక్కువగా చేయగలిగితే మనకి అప్కమింగ్ మన పాపులేషన్ పెరుగుతుంది, మన యూసేజ్ పెరుగుతుంది, అవన్నిటిని కూడా కార్బన్ సింక్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ చేయాలి. లైక్ మనం ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్ వాడాలి. కొన్నిసార్లు మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తారు, కానీ ఒక్కలే వెళ్తారు, దానికి మీరు 4-వీలర్ యూజ్ చేస్తారు. సో అలా యూజ్ చేయడం వల్ల దానివల్ల ఎంతో కొంత మనకి పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. ఓకే, ఒక్కలే కదా, ఫ్యామిలీ అంతా వెళ్తే 4-వీలర్ యూజ్ చేయండి, ఇద్దరు వెళ్తే బైక్ యూజ్ చేయండి. అంత అవసరం లేదు, మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. అండ్ గ్రీన్ వెహికల్స్ వాడండి. ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది తగ్గుతుంది, ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. రెన్యూబుల్ ఎనర్జీస్, సో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఎక్కువగా మనం వాడితే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిపోతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిపోతే గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోద్ది. గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతే గ్లేషియర్స్ మెల్ట్ అవ్వు, ఐస్ షీట్స్ మెల్ట్ అవ్వు, సీ లెవెల్ రైజ్ అవ్వదు, స్టాగ్నెట్గా ఉంటుంది. సో ఎటువంటి విపత్తులు రావు. ఓకే, నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్. చాలా జాగ్రత్తగా వేస్ట్ మేనేజ్ చేయాలి. ఓకే, ఎక్కడికక్కడ వేస్ట్ మేనేజ్ చేసి ఎంత కుదిరితే అవి రీసైకిల్ చేయాలి. రీసైకిల్ చేయకపోయినా మంచిగా డిస్పోజ్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చెప్పాను, స్కూల్స్లో కాలేజెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ సపోర్ట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు జనరేషన్ ఎంత వాడుతున్నా కూడా ఫ్యూచర్ జనరేషన్ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్కి. సో అలాగా మనం ప్రాక్టీసెస్ మొదలెడితే వాటిని సపోర్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి. క్లియర్? సో మనం ఏం తెలుసుకున్నాం, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అసలు ఏమేమి ఉంటాయి, అండ్ దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి, అండ్ దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పొల్యూషన్. ఇప్పుడు మనం పొల్యూషన్ కోసం తెలుసుకుందాం. పొల్యూషన్ ఈస్ ద ఎడిషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ దట్ అన్సేఫ్ ఫర్ లివింగ్ బీయింగ్స్. ఏం చెప్తుందంటే డెఫినేషన్, సపోజ్ ఇదంతా ఎన్వైరన్మెంట్ అనుకోండి, అప్పటి వరకు లేని ఏదైనా సబ్స్టెన్సెస్ కొత్తగా యాడ్ అయ్యి అవి హార్మ్ఫుల్ నేచర్ అయితే, సో అలాంటి కండిషన్లో ఆ ఎన్వైరన్మెంట్ అనేది అన్సేఫ్ అయిపోతుంది ఫర్ లివింగ్ బీయింగ్స్. అంటే జీవరాశులకి అది హార్మ్ఫుల్ అవుతుంది, డేంజరస్ అవుతుంది. అలాంటి కండిషన్నే మనం పొల్యూషన్ అంటున్నాం. ఓకే, ఏవైతే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఎంటర్ అవుతున్నాయో వాటినే మనం పొల్యూటెంట్స్ అంటాం. ఓకే, పొల్యూటెంట్స్. సో పొల్యూటెంట్స్ వల్ల పొల్యూషన్ వస్తుంది. అంటే పొల్యూటెంట్స్ మంచిగా ఉన్న ఎన్వైరన్మెంట్, అది ఎయిర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, సాయిల్ అవ్వచ్చు, నాయిస్ అవ్వచ్చు, సో అందులో ఎంటర్ అవ్వడం వల్ల అప్పుడు దాని నుంచి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే, ఒక అన్సేఫ్ నేచర్ అయితే, అప్పుడు అలాంటి కండిషన్ని మనం పొల్యూషన్ అంటాం. సో పొల్యూటెంట్స్ అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, సో దానివల్ల జరిగేదే పొల్యూషన్. సో ఇక్కడ మీరు చూస్తే టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఇవి. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, వెహికల్స్ వల్ల వచ్చే స్మోక్, గార్బేజ్ బర్నింగ్ చేసే వచ్చే స్మోక్, ఫ్యాక్టరీస్ వల్ల వచ్చే స్మోక్. వాటర్ పొల్యూషన్, వేస్ట్ రివర్స్లో పడేస్తే, ఓషన్స్లో పడేస్తే. అండ్ సాయిల్ పొల్యూషన్, ప్లాస్టిక్, కెమికల్స్, పెస్టిసైడ్స్ సాయిల్లో ఉండిపోతే దాని నుంచి వచ్చే పొల్యూషన్. ఓకే, నాయిస్ పొల్యూషన్, ఎక్కువగా మనం లౌడ్ స్పీకర్స్, ట్రాఫిక్, ఇవన్నీ అంటే. లైట్ పొల్యూషన్ అంటే ఆర్టిఫిషియల్ లైట్స్ బాగా ఎక్కువగా అయిపోతాయి, సో దానివల్ల కూడా లైట్ పొల్యూషన్ వస్తుంది. సో ఓవరాల్గా ఇది పొల్యూషన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మంచిగా ఉన్న సరౌండింగ్స్ ఏదో ఒక ఏజెంట్స్ వచ్చి డిస్టర్బ్ చేసే, అవి దానివల్ల జీవరాశులకి ఏదైనా నష్టం కలుగుతుంది అంటే అవన్నీ కూడా పొల్యూషన్లోకి వస్తుంది. ఎవరైతే వచ్చారో దాన్ని పొల్యూటెంట్స్ అంటారు. ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వల్ల గాలి కలుషితం అయితే ఎయిర్ పొల్యూషన్ అంటాం, నీరు కలుషితం అయితే వాటర్ పొల్యూషన్ అంటాం,
మట్టి కలుషితంతో అయితే సాయిల్ పొల్యూషన్ అంటాం, అలానే నాయిస్ ఎక్కువ కలిగితే నాయిస్ పొల్యూషన్ అంటాం, అండ్ అలానే లైట్ ఎక్కువ అయిపోతే లైట్ పొల్యూషన్ అంటాం. అంటే అవసరానికి మించి ఎప్పుడైనా ఏదైనా అది పొల్యూషన్ కిందే వస్తుంది. ఓకే, సో మనం ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేమ్ మీకు ఇందాక చెప్పిన డెఫినేషన్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ గాలిలో యాడ్ అయితే, ఇందాక మనం ఎన్వైర్న్మెంట్ అని చెప్పాను, కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా ఎయిర్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ యాడ్ అయితే ఇట్ బికమ్స్ అన్సేఫ్ ఫర్ లివింగ్ బీయింగ్స్ టు బ్రీత్. గాలి పీల్చుకోవడానికి అది అన్సేఫ్ అయిపోయింది. ఏవైతే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వచ్చాయో వాటిని మనం పొల్యూటెంట్స్ అంటాం. ఓకే, ఈ పొల్యూటెంట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రైమరీ పొల్యూటెంట్స్, మరొకటి సెకండరీ పొల్యూటెంట్స్. ఎగ్జామ్కి మీకు ఎంత అవసరమో అంతే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇవి అడుగుతారు ఎలా అంటే కింద వాటిలో ఏది ప్రైమరీ పొల్యూటెంట్, ఏది సెకండరీ పొల్యూటెంట్ అని అడుగుతారు. ఓకే, జాగ్రత్తగా వినండి. ప్రైమరీ పొల్యూటెంట్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఏదైనా సోర్స్ నుంచి వచ్చింది అనుకోండి, అంటే ఎక్కడైతే అది పుట్టిందో అది అలానే గాలిలో రిలీజ్ అయిపోతే దాన్నే ప్రైమరీ పొల్యూటెంట్ అంటారు. అంటే ఎటువంటి చేంజెస్ అవ్వదు, అది ఎలా పుట్టిందో అలా గాలిలోకి వెళ్ళిపోతుంది. మరి సెకండరీ పొల్యూటెంట్ అంటే ఎలా చెప్పొచ్చు, 2 కానీ 2 కన్నా ఎక్కువ కానీ ప్రైమరీ పొల్యూటెంట్స్ కలిసిపోయి ఒక కొత్త పొల్యూటెంట్ క్రియేట్ అయితే దాన్ని సెకండరీ పొల్యూటెంట్ అంటారు. ఇప్పుడు మనం ప్రైమరీ పొల్యూటెంట్స్లో ఏమొస్తాయి, సెకండరీ పొల్యూటెంట్స్లో ఏమొస్తాయి తెలుసుకుందాం. ముందుగా కార్బన్ మొనాక్సైడ్. చూడండి, కార్బన్ మొనాక్సైడ్ మనకి ఎప్పుడైనా మనకి ఫ్యూయల్స్ కాల్చినప్పుడు లేదా వెహికల్స్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్లో ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, కార్బన్ డయాక్సైడ్కి కార్బన్ మొనాక్సైడ్కి తేడా ఏంటి అంటే, ఒక ఫాజిల్ ఫ్యూయల్ కంప్లీట్గా బర్న్ అయితే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది, పార్షియల్గా బర్న్ అయితే కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది. ఓకే, ఇది ఫుల్లీ బర్న్, ఇది పార్షియల్ బర్న్. నెక్స్ట్ పొల్యూటెంట్ సల్ఫర్ డయాక్సైడ్. ఇది జనరల్గా మనకి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్, ఇది మనకి జనరల్గా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ గ్యాసెస్. ఓకే, సో సల్ఫర్ డయాక్సైడ్ ఇది మనకి కోల్ కాలిస్తే లేదా ఆయిల్ కాలిస్తే వస్తుంది. జనరల్ కోల్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనం ఎక్కువగా బర్న్ చేస్తూ ఉంటాం. సో దాని నుంచి వచ్చే ఎగ్జాస్ట్లో మనకి సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇది వెహికల్స్ అండ్ పవర్ ప్లాంట్స్లో ఎక్కువగా రిలీజ్ అవుతుంది, పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. అలానే వెహికల్ లైక్ ఏరోప్లేన్ ఎగ్జాస్ట్లో మనకి NOx ఉంటుంది. నెక్స్ట్ పర్టికులేట్ మ్యాటర్. పర్టికులేట్ మ్యాటర్ అంటే చాలా టైనీ పార్టికల్స్. ఓకే, ఇవి జనరల్గా ఇందులో 2 ఉంటాయి, ఒకటి PM10, ఇంకొకటి PM2.5. అంటే దాని యొక్క సైజ్ ఎంత చిన్నదైతే అంత ఈజీగా మన లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. గాలి ఎంత చిన్నదైతే మనం శ్వాస పీల్చుకుంటే మన లోపలికి వెళ్ళిపోయి లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తాయి, కొంచెం పెద్దవైతే నోస్ దగ్గరే ఆగుతాయి. ఓకే, అండ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. లైక్ వాలటైల్ అంటే ఇది మనం బయట ఎలా వదిలేస్తే అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది, వాలటైల్ లిక్విడ్. సపోజ్ పెట్రోల్ ఉంది, పెట్రోల్ మీరు బయట ఓపెన్లో పెట్టండి, ఏం జరుగుతుంది, అది ఎవాపరేట్ అయిపోతుంది. సో అలాంటివి కూడా ఎంతో కొంత ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తాయి. ఇవన్నీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్. మరి సెకండరీ పొల్యూటెంట్స్లోకి ఏమొస్తాయి, వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో మనకి సెకండరీ పొల్యూటెంట్ ఎక్కువగా అడుగుతారు. మొదటిది ఓజోన్. సో ఓజోన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఓకే, ఒకటి గుడ్ ఓజోన్, ఇంకొకటి బ్యాడ్ ఓజోన్. ఓకే, అంటే ఒకటి హీరో, ఇంకొకటి విలన్. ఓకే, బ్యాడ్ ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది ట్రోపోస్ఫియర్ లేయర్లో ఉంటుంది, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అదే గుడ్ ఓజోన్ ఎక్కడ ఉంటుంది, పైన స్ట్రాటోస్ఫియర్ లేయర్లో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఈ హార్మ్ఫుల్ రేడియేషన్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే దీన్ని గుడ్ అన్నాం, దీన్ని బ్యాడ్ అంటున్నాం, ఎందుకంటే ఇది పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఎలా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది, ఈ ఓజోన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే NOx అండ్ VOC ఈ రెండిటికి సన్లైట్తో రియాక్షన్ అయితే అప్పుడు మనకి ఓజోన్ వస్తుంది. నెక్స్ట్ స్మాగ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే స్మోక్ ప్లస్ ఫాగ్, దీన్నే స్మాగ్ అంటున్నాం. సో జనరల్గా మీరు ఢిల్లీ గట్రా వెళ్తే డ్యూరింగ్ వింటర్ టైమ్స్లో మీకు ఫాగ్ ఎక్కువగా ఉంటుంది, అందులో స్మోక్ పార్టికల్స్ అటాచ్ అయిపోయి ఉంటాయి, దాన్నే స్మాగ్ అంటాం. అందుకే వెహికల్స్ ముందు ఒకళ్ళు వెహికల్ ఉన్నా కూడా కనబడదు, మనం వెళ్తున్నప్పుడు సో స్పీడ్గా వెళ్ళిపోయి మనం డాష్ ఇచ్చేస్తూ ఉంటాం, మీరు వీడియోస్ చూసే ఉంటారు. సో ఒకదానికొకటి అలాగా కొలైడ్ అవుతూ ఉండిపోతుంది, బ్లాక్ అయిపోతూ ఉంటుంది, వెరీ డేంజరస్. సో స్మాగ్ అనేది అలాంటప్పుడు చాలా డేంజరస్గా ఉంటుంది. అంటే వింటర్ కండిషన్స్లో ఫాగ్తో పాటు స్మోక్ యాడ్ అయిపోతే అది చాలా డెన్స్ అయిపోయి వితిన్ గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది. నెక్స్ట్ యాసిడ్ రైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడ్ రైన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏం చెప్పాను, ఫ్యాక్టరీస్ నుంచి SO2 రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ అలానే వెహికల్స్ నుంచి ఓకే NO2 రిలీజ్ అవుతుంది. ఇవి యాక్చువల్లీ గ్యాసియస్ నేచర్. కానీ ఇప్పుడు ఇలాంటి కండిషన్స్లో ఇది
ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు వర్షం పడితే అప్పుడు ఇవి ఎలా మారిపోతాయి, H2SO4 HNO3గా మారిపోతాయి. ఓకే, అప్పుడు ఇవి ఒక స్ట్రాంగ్ యాసిడ్స్గా మారిపోతాయి, సల్ఫ్రిక్ యాసిడ్స్ అండ్ నైట్రిక్ యాసిడ్స్. సో దీనివల్ల ఎప్పుడైతే ఈ రెయిన్ వాటర్ అనేది రీచ్ అయ్యి అలా ఒక వాటర్ బాడీకి వస్తుందో, రివర్ అయినా పాండ్ అయినా, అప్పుడు ఇందులో ఉన్న హై ఎసిడిక్ నేచర్ కంటెంట్ వల్ల అక్కడున్న వాటర్ అంతా కూడా ఎసిడిఫికేషన్ అయిపోతుంది. దానివల్ల అక్వాటిక్ ఆర్గానిజమ్స్ చనిపోతాయి. సో ఎసిడిఫికేషన్ అనేది అది. యాసిడ్ రైన్ అనేది అంత డేంజరస్. ఇన్ కేస్ అది డైరెక్ట్గా సాయిల్ మీద పడినా, క్రాప్స్ మీద పడినా, పంట మీద పడినా ఏం జరుగుతుంది, అవి కూడా నాశనం అయిపోతుంది. ఈవెన్ మనుషుల మీద పడినా కూడా ఎంతో కొంత స్కిన్ డ్యామేజ్ జరుగుతుంది. అలాగని స్కల్ప్చర్స్ మీద పడినా లేకపోతే మాన్యుమెంట్స్ మీద పడినా కూడా అది డిస్టర్బ్ అవుతుంది. లైక్ మీకు ఆగ్రా ఉంది, ఆగ్రాలో తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ యాక్చువల్లీ కట్టించినప్పుడు చాలా వైట్ మార్బుల్తో కట్టించారు. బట్ మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, అది వైట్గా ఉండదే, కొంచెం బ్రౌనిష్ కలర్లో అయిపోయింది. బికాజ్ ఎందుకు, ఆగ్రాకి దగ్గరలోనే మనకి మథురా ఉంది. మథురాలో మనకి ఒక రెఫినరీ ఉంది. ఈ రెఫినరీ నుంచి వస్తున్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అది యాసిడ్ రైన్గా మారిపోయి, అంటే డ్రై డిపోజిషన్లా మారిపోయి ఆ పౌడర్ లాగా వచ్చి వీటి మీద పడుతుంది, తాజ్మహల్ మీద పడి అలాగలాగా దాన్ని కరోడ్ చేసేసింది, ఆ వైట్నెస్ అంతా పోగొట్టేసింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాసిడ్ రైన్. అలానే ప్యాన్ అంటే ఫుల్ ఫామ్ అడుగుతారు, పెరాక్సీ ఎసటైల్ నైట్రేట్ అని చెప్పాలి. ఓకే, షార్ట్లో ప్యాన్ అని పిలుస్తాం. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే అగైన్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ నైట్రోజన్ ఆక్సైడ్ సన్లైట్తో రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చేది మళ్ళీ ప్యాన్. ఓకే, ఇది కూడా మనకి డేంజరస్. ఇవన్నీ కూడా సెకండరీ పొల్యూటెంట్స్, అవన్నీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్. ఓకే, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ కోసం తెలుసుకుందాం. సేమ్ డెఫినేషన్, ఏమీ తేడా లేదు. సో ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ రావాలి, కానీ ఈసారి ఎందులోకి వస్తున్నాయి, వాటర్లోకి వస్తున్నాయి. సపోజ్ ఇది వాటర్ అనుకుందాం, ఇందులో ఎడిషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వల్ల దిస్ విల్ బికమ్ అన్ఫిట్ ఫర్ యూసేజ్. ఓకే, వాట్ ఈస్ వాటర్ పొల్యూషన్, ద ఎడిషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ద వాటర్ దట్ ఈస్ అన్ఫిట్ ఫర్ యూసేజ్. అదే ఎయిర్ పొల్యూషన్ మనం ఏం చదివాం, ఎడిషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ అన్ఫిట్ ఫర్ బ్రీత్. సో డెఫినేషన్ అనేది మనం కాంప్లికేట్ చేసుకోకూడదు. ఒకే డెఫినేషన్నే నేను మీకు సింపుల్గా చిన్న చిన్న పదాలని రీప్లేస్ చేసి చెప్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటేంటి, సీవేజ్ అంటే కాల్వ నీళ్ళు, వేస్ట్ వాటర్, ఆయిల్ అండ్ గ్రీజ్, హెవీ మెటల్స్, ప్లాస్టిక్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా వాటర్ బాడీస్లో లైక్ లేక్ కానీ, పాండ్ కానీ, రివర్ కానీ, సీ కానీ, ఓషన్ కానీ ఇందులో కలిసిపోతే అవి ఆటోమేటిక్గా మెరైన్ లైఫ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అవి మనం తాగడానికి పనికిరాదు, యూసేజ్కి పనికిరాదు. ఇప్పుడు మనం ఇండికేటర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో బేసిక్గా వాటర్ పొల్యూషన్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే వీటి నుంచే ఇస్తారు. జాగ్రత్తగా కాన్సెప్ట్ వినండి. ఓకే, మొదటిది డిఓ అంటే ఏంటి, డిసాల్వ్డ్ ఆక్సిజన్. రెండోది బిఓడి అంటే ఏంటి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సిఓడి అంటే ఏంటి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ముందుగా ఫుల్ ఫామ్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ వీటి పని ఏంటి అంటే వాటర్ పొల్యూషన్ ఎంత ఉంది అని మెజర్ చేయడానికి ఇవి వాడతారు. అందుకే దీన్ని ఇండికేటర్స్ అంటారు. అంటే దీస్ ఇండికేట్స్ హౌ మచ్ వాటర్ ఈజ్ బీన్ పొల్యూటెడ్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఏంటి, మనం గాలిలో ఆక్సిజన్ని మనం పీల్చుకుంటున్నాం. ఓకే, ఇది మనకి ఓకే. బట్ వాటర్లో ఉండే వాళ్ళు ఎలాగ ఆక్సిజన్ పీల్చుకుంటారు, వాళ్ళకి ఆక్సిజన్ ఉండాలి కానీ గ్యాషియస్ నేచర్లో ఉంటే తీసుకోలేరు. అందుకే అక్వాటిక్ యానిమల్స్ మెరైన్ లైఫ్ బతకడానికి వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ ఎలా వస్తుంది, ఈ ఆక్సిజన్ వాటర్లో డిసాల్వ్ అయిపోతుంది. సో వాటర్లో డిసాల్వ్ అయిపోతే అప్పుడు దాన్ని డిసాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. సో ఈ డిసాల్వ్డ్ ఆక్సిజన్ మాత్రమే అక్వాటిక్ లైఫ్, మెరైన్ లైఫ్ తీసుకోగలదు. లైక్ ఇప్పుడు ఒక చేప ఉంది, చేప మీకు నీటిలో బతుకుతూ ఉంటుంది, దాన్ని మీరు బయటికి తీసుకులాగా ఉంచండి అంటే చుట్టూ ఆక్సిజన్ లేదా, ఉంది, కానీ దానికి కావాల్సిన ఆక్సిజన్ లేదు. ఓకే, సో దానికి మీరు బయటికి తీసి ఉంచారు అనుకోండి, చేప గిలగిల కొట్టుకుంటుంది. బికాస్ దానికి బయట ఉన్న ఆక్సిజన్ అవసరం లేదు, డిసాల్వ్డ్ ఆక్సిజనే కావాలి. సో ఫిష్ వాటర్లో ఎలాగ ఆక్సిజన్ తీసుకుంటుంది మనకు ఆల్రెడీ తెలుసు. ఎలాగా, వాటర్ని మౌత్ ద్వారా తీసుకొని ఫోర్స్ఫుల్గా గిల్స్ నుంచి బయటికి పంపించినప్పుడు ఆ గిల్స్లో ఉన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఏమంటాం, బ్రాంచియల్ రెస్పిరేషన్ అంటాం. ఓకే, గాలిలో ఎంత పొల్యూషన్ ఉంది అనేది ఎలా చెప్తాం, ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా బట్టి చెప్తాం కదా, ఎందుకంటే మిగతావి యాడ్ అయిపోతున్నాయి కాబట్టి. అలానే ఈ వాటర్లో కూడా ఈ డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఎక్కువగా ఉంటే అక్వాటిక్ ఆర్గానిజమ్స్కి మంచిదే, తక్కువగా ఉంటే హానికారం, చనిపోయే అవకాశాలు ఉంటుంది, హైపోక్సియా స్టేట్కి వెళ్ళిపోతుంది, అంటే లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్.
ఓకే, సో చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ డిసాల్వ్డ్ ఆక్సిజన్. అక్వాటిక్ యానిమల్స్ లైక్ ఫిష్ నీడ్స్ ఆక్సిజన్ టు సర్వైవ్. ఓకే, హై డివో ఉంటే గుడ్ వాటర్ క్వాలిటీ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా మనకి వాటర్ అనేది క్లీన్గా ఉంటే అందులో ఈజీగా ఆక్సిజన్ అనేది డిసాల్వ్ అయిపోతుంది. కానీ ఎప్పుడైనా వాటర్ మనకి క్లీన్గా లేకపోతే, ఇందాకలే మీకు చెప్పాను, నైట్రేట్స్ కానీ ఫాస్ఫేట్స్ కానీ ఇవి అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నియరెస్ట్ వాటర్ బాడీకి వచ్చేసి ఇక్కడ ఎక్కువ అక్యుములేట్ అయిపోతే ఇవి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్గే ఫామ్ అయిపోతుంది. ఈ ఆల్గే ఫామ్ అయిపోగానే అదేం చేస్తుంది, బయట నుంచి వస్తున్న సన్లైట్ని రానివ్వదు, ఆక్సిజన్ కూడా రానివ్వదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ డివో తగ్గిపోతుంది, సన్లైట్ తగ్గిపోతుంది. ఓకే, సో ఆటోమేటిక్గా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ చనిపోతాయి. ఇలా నాచ్ ఫామ్ అవడాన్ని ఆల్గల్ బ్లూమ్ అంటున్నాం. ఇలాగ ఓవరాల్గా ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ మనకి వాటర్ బాడీస్లో చేరిపోయి అండ్ అక్కడ మనకి ఆల్గల్ బ్లూమ్ క్రియేట్ చేసి ఆక్సిజన్ని సన్లైట్ని తగ్గించే ప్రాసెస్ని ఏమంటున్నాం, యూట్రిఫికేషన్ అంటున్నాం. సో యూట్రిఫికేషన్లో మీకు పక్కాగా గుర్తు రావాల్సింది N and P. ఓకే, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు వాటర్ బాడీకి వెళ్ళి ఆ నాచ్ని పెంచడం వల్ల వాటర్ కానీ నాచ్ని పెంచడం వల్ల ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది పైన, దానివల్ల ఆక్సిజన్ తగ్గిపోతుంది అండ్ సన్లైట్ తగ్గిపోతుంది. సో అలాగ ఉంటుంది అంటే అర్థం ఏంటి, అది పొల్యూటెడ్ వాటర్ అని చెప్పొచ్చు. లేదా ఇంకొక విధంగా చెప్పొచ్చు, ఎప్పుడైనా మనం ఎక్కువగా చెత్త గట్రా వేసేసామనుకోండి, అందులో అన్డిసాల్వ్డ్ పార్టికల్స్ ఎక్కువైపోతే సో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోద్ది. సో హై డివో ఉంటే అప్పుడు మనం చెప్పాలి దట్ ఈస్ గుడ్ వాటర్ క్వాలిటీ. ఓకే, అండ్ లో డివో ఉంటే అప్పుడు మనం చెప్పాలి పొల్యూటెడ్ వాటర్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా డివో అనేది ఎక్కువగానే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం BOD అంటే ఏంటో తెలుసుకుందాం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. అంటే బయోలాజికల్లీ ఆక్సిజన్ ఎంత డిమాండ్ చేస్తుందో చెప్పేదే BOD. అంటే ఏంటి చూద్దాం. సపోజ్ ఒక వాటర్ బాడీ ఉంది, ఇందులో మనం ఏం చేసాం, ఎక్కువగా వేస్ట్ వేసేసాం. ఓకే, కానీ ఆ వేస్ట్ ఎలాంటి వేస్ట్, అది ఆర్గానిక్ వేస్ట్. అంటే అందులో మనకి ఎంతో కొంత కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఈ ఆర్గానిక్ వేస్ట్ని బ్రేక్ చేయడానికి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఈ ఆర్గానిక్ వేస్ట్ని బ్రేక్ చేస్తుంది. మీరు ఆల్రెడీ సెల్యులార్ రెస్పిరేషన్లో చదువుకున్నారు. ఏంటి, దేనికైనా ఫంక్షనింగ్కి మనకి ఎనర్జీ కావాలంటే, బలం కావాలంటే మనకి ఆక్సిజన్ కావాలి. ఎంత ఎక్కువ ఆక్సిజన్ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఆక్సిజన్ తగ్గిపోతే మళ్ళీ మనుషుల్లోనే లాక్టిక్ యాసిడ్ ఫార్మ్ అయిపోయి మజిలర్ క్రాంప్స్ వస్తున్నాయి. అలాంటిది ఒక బ్యాక్టీరియాలో ఏదైనా ఫంక్షన్ చేయాలంటే దానికి సెల్యులార్ రెస్పిరేషన్ జరగాలి. ఓకే, అలాంటి సెల్యులార్ రెస్పిరేషన్ వల్ల ఈ ఆర్గానిక్ వేస్ట్ని అది డీకంపోజ్ చేస్తుంది అండ్ డీగ్రేడ్ చేస్తుంది. సో బ్యాక్టీరియా పని ఏంటి, వేస్ట్ని డీగ్రేడ్ చేయడం. అది చెయ్యాలి అంటే, అది బతకాలి అంటే దాని మీద అది బతుకుతుంది. అది బతకాలి అంటే దానికి ఆక్సిజన్ కావాలి. అయితే ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మనకి వాటర్ బాడీలో వేస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. తక్కువ ఉంటే బ్యాక్టీరియాకి ఎక్కువ ఆక్సిజన్ అవసరం లేదు, ఈజీగా అది డీగ్రేడ్ చేసేస్తుంది. ఒకవేళ వేస్ట్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఆక్సిజన్ కూడా ఎక్కువగా కావాలి బ్యాక్టీరియాకి. సో ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ వేస్ట్ని డీగ్రేడ్ చేయడానికి ఆక్సిజన్ డిమాండ్ చేస్తుందో బ్యాక్టీరియా, అలాంటి కండిషన్నే మనం BOD అంటున్నాం. సో ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ నీడెడ్ బై బ్యాక్టీరియా టు బ్రేక్ డౌన్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ సీవేజ్ ఇన్ ద వాటర్ ఈజ్ కాల్డ్ BOD. అంటే దీన్ని బ్రేక్ డౌన్ చేయడానికి బ్యాక్టీరియాకి కావాల్సిన ఆక్సిజనే నథింగ్ బట్ BOD. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, ఎక్కువ BOD ఉందంటే ఎక్కువ వేస్ట్ ఉన్నట్టు, తక్కువ BOD ఉందంటే తక్కువ వేస్ట్ ఉన్నట్టు. సో అలాగా బ్యాక్టీరియా ఆక్సిజన్ ఎంత డిమాండ్ చేస్తుంది దాన్ని బట్టి మనం ఈ పొల్యూటెడా క్లీన్ వాటరా చెప్పొచ్చు. హై BOD మీన్స్ లాట్స్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్ ఈస్ ప్రెసెంట్, పొల్యూటెడ్ వాటర్. లో BOD మీన్స్ క్లీన్ వాటర్ విత్ లెస్ వేస్ట్. ఇది BOD. నెక్స్ట్ వాట్ ఈజ్ COD, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇదేంటి అంటే ఇప్పటి వరకు మనం చదివింది కేవలం ఆర్గానిక్ వేస్టే, కానీ ఇన్ కేస్ ఒకే వాటర్ బాడీలో ఆర్గానిక్తో పాటు ఇన్ఆర్గానిక్ వేస్ట్ కూడా ఉంటాయి, అంటే అన్ని టైప్స్ ఆఫ్ వేస్ట్స్ ఉంటే అప్పుడు బ్యాక్టీరియాకి ఎంత ఆక్సిజన్ కావాలి. అఫ్ కోర్స్ BOD కన్నా ఎక్కువే కావాలి, ఎందుకంటే చెత్త ఎక్కువగా ఉంది, ఇంకా కొత్త రకమైన చెత్త ఉంది. సో ఇలాంటి కండిషన్స్లో ఆక్సిజన్ ఎంత అడుగుతుంది బ్రేక్ డౌన్ చేయడానికి కెమికల్లీ, సో అలాంటి దాన్ని మనం COD అంటున్నాం.
ఓకే, సో ఇందులో మనకి ఏంటి అంటే టోటల్ పొల్యూషన్ అంతా వచ్చేస్తుంది, ఎందుకంటే అందులో మనకి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అన్నీ వస్తుంది. బీఓడి మనకి ఓన్లీ ఆర్గానిక్కే వస్తుంది. అందుకే మనకి ఎవరైనా అడిగితే ఉన్న అన్నిట్లో బెస్ట్ ఇండికేటర్ ఏది అంటే సిఓడి అని చెప్పాలి. ఓకే, సిఓడిలో మనకి అన్ని టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ వస్తాయి. హయ్యర్ సిఓడి అంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టు, లోయర్ సిఓడి అంటే తక్కువ పొల్యూషన్ ఉన్నట్టు. ఓకే, సో అదండి ఇండికేటర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కిందకలే చెప్పాను, ఎడిషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ద సాయిల్ ఆర్ ల్యాండ్ దట్ రెడ్యూసెస్ ద క్వాలిటీ, ఫెర్టిలిటీ అండ్ ఎబిలిటీ టు సపోర్ట్ లైఫ్. సో అప్పటి వరకు ఒక సాయిల్ బాగుంది, ఏదైనా హార్మ్ఫుల్ ఏజెంట్స్ యాడ్ అయ్యాయి. ఈ యాడ్ అవ్వడం వల్ల దాని యొక్క క్వాలిటీ, ఫెర్టిలిటీ, ఎబిలిటీ, ఒక లైఫ్ సపోర్టింగ్ తగ్గిపోతే అలాంటప్పుడు దాన్ని సాయిల్ పొల్యూషన్ అంటారు. ఓకే, అలాగొచ్చిన హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని సాయిల్ పొల్యూటెంట్స్ అంటారు. జనరల్గా ఏముంటాయి, ప్లాస్టిక్స్ ఉంటాయి, హెవీ మెటల్స్ ఉంటాయి, లెడ్ అండ్ మెర్క్యూరీ, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్. చూసారు, ఇదంతా చెత్త, ఇది సాయిల్ పొల్యూషన్. అయితే దీన్ని మనం ఎరాడికేట్ చేయడానికి ఒక బేసిక్ కాన్సెప్ట్ మనం ఎక్కువగా వాడుతాం, దట్ ఈస్ 3 R's. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం సాయిల్ వేస్ట్ని, ఎప్పుడైనా మనం సాయిల్ పొల్యూషన్ని తగ్గించాలి, లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి అంటే మనం 3 R'స్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇందులో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మొదటిది రెడ్యూస్, రెండోది రీయూజ్, మూడోది రీసైకిల్. సో ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక ఆర్, అలాగే దీన్ని 3 R's పాలసీ అంటారు. ఓకే, వరకు మనం ఏం చేయాలి, రెడ్యూస్ ఆఫ్ ఎనర్జీ, రెడ్యూస్ ఆఫ్ ప్లాస్టిక్స్, రెడ్యూస్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఇలాంటివి తగ్గిస్తే, అంటే మనం రెడ్యూస్ చేసుకుంటే మన యూసేజ్ని ఎంత అవసరమో అంత చేసుకుంటే దాన్ని రిడక్షన్ అంటారు, లేకపోతే రెడ్యూస్ అంటారు. రెండోది రీయూజ్, అంటే యూజ్ అగైన్, వాడిన వస్తువులే మళ్ళీ వాడుకోవడం. సో ఈరోజు మీరు ఒకటి వాడారు, రేపు ఇంకోటి కొనుక్కున్నారు, తర్వాత ఇంకొకటి కొనుక్కున్నారు. ఓకే, మీరు కొనుక్కుంటూ వెళ్తారు, కాకపోతే ఏవైతే వాడుతున్నారో అవి దానివల్ల మీకు వేస్ట్ జనరేట్ అవుతుంది. ఆ వేస్ట్ సరిగ్గా డిస్పోజ్ చేయకపోతే మళ్ళీ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వీలైనంత వరకు వాడిందే మళ్ళీ వాడండి, అవసరానికి మించి తక్కువ వాడండి. నెక్స్ట్ రీసైకిల్, ఇప్పటి వరకు మీరు ఏవైతే వాడారో దాన్ని మళ్ళీ కొత్త ప్రోడక్ట్గా మార్చాలి, రీసైకిల్ చేయాలి. అందుకే మీరు ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ సెపరేట్ చేసి మీరు ఇవ్వగలిగితే అది రీసైకిల్ పర్పస్లో మళ్ళీ దాన్నే యూజ్ చేస్తారు. ఓకే, ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారు, ఈ 3 R'స్ని ఆర్డర్లో పెట్టమంటారు. అంటే ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ముందు రెడ్యూస్ వస్తుంది, అంటే మీరు లెస్ యూజ్ చేయాలి, తర్వాత రీయూజ్ చేయాలి, తర్వాత రీసైకిల్ చేయాలి. సో ఇది 3 R's ఒక ఫెనోమెనన్. ఇన్ కేస్ 4 R's అంటే ఏంటి అని అడిగితే చెప్పండి, ఈ 3 R'స్కి ముందు మనం రిఫ్యూజ్ యాడ్ చేస్తే అప్పుడు అది 4 R's అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ అన్వాంటెడ్ ఆర్ లౌడ్ సౌండ్స్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ దట్ డిస్టర్బ్స్ హ్యూమన్, యానిమల్ అండ్ నేచర్ ఈజ్ కాల్డ్ నాయిస్ పొల్యూషన్. అంటే మనకి అన్ప్లెజెంట్గా లేకపోతే అన్వాంటెడ్గా ఏమైనా క్రియేట్ అయితే సౌండ్స్ని, దానివల్ల హ్యూమన్స్ కానీ యానిమల్ కానీ నేచర్ డిస్టర్బ్ అయితే దాన్ని నాయిస్ పొల్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సౌండ్స్, ఫ్యాక్టరీస్, కన్స్ట్రక్షన్ వర్క్, లౌడ్ స్పీకర్స్ ఎట్సెట్రా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సపోజ్ నేను మీ క్లాస్ చెప్తున్నాను, సో మీకు ఎటువంటి నాయిస్ రాకుండా ఉండడానికి నేను చెప్తున్నప్పుడు నా ఫ్యాన్ ఆపేస్తున్నాను, ఈవెన్ వాచ్, క్లాక్ కూడా ఆపేస్తున్నాను, బికాస్ దీనివల్ల మీకు ఎక్స్ట్రా అన్ప్లెజెంట్, అన్వాంటెడ్ సౌండ్స్ వస్తున్నాయి. సో అలాగా నేను నాయిస్ పొల్యూషన్ని ఎరాడికేట్ చేస్తున్నాను, తగ్గిస్తున్నాను. స్టిల్ ఎంతో కొంత ఉంటుంది. సో మన చుట్టూ నాయిస్ అనేది ఇన్ఎవిటబుల్, మనం దాన్ని అవాయిడ్ చేయలేం, బట్ తగ్గించుకోగలం. ఎలా తగ్గించుకోవచ్చు? బై యూజింగ్ సేఫ్టీ ప్రికాషన్స్. లైక్ చూడండి, ఎప్పుడు కూడా మనకి 70 dB కన్నా సౌండ్ లెవెల్స్ ఉంటే అది సేఫ్ కేటగిరీలోకి వస్తుంది. WHO ఎంత రికమెండ్ చేసింది? 40 dB ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పింది. సో 40 dB ఉంటే అది స్టాండర్డ్ గుడ్ కండిషన్ ఫర్ హెల్త్. 40 dB దాటింది, 70 dB వరకు సేఫే. వన్స్ 85 dB వరకు వెళ్ళిపోయి దాన్ని మనం ప్రొలాంగ్గా వింటే, సపోజ్ మీరు ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అక్కడ 85 dB ఒక నాయిస్ ఉంది, ఆ నాయిస్లో మీరు ఎక్కువ కాలం పనిచేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ కేస్ 120 dB కన్నా ఎక్కువగా మీరు వింటే మీరు పెర్మనెంట్ హీరింగ్ లాస్కి ఎఫెక్ట్ అవుతారు, అంటే పూర్తిగా వినికిడి అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మనం నాయిస్ పొల్యూషన్స్ ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఏ సోర్స్ ఆఫ్ సౌండ్ ఎంత నాయిస్ లెవెల్ డీబీలో ఉంటుంది అని. సపోజ్ మీరు శ్వాస పీల్చుకుంటున్నారు, శ్వాస వదులుతున్నారు, సో ఇది 10 dBలో ఉంటుంది. ఇది జనరల్గా మనకి వినబడదు. ఓకే, నెక్స్ట్ విస్పర్, అంటే చిన్న చిన్నగా మనం మాట్లాడుకుంటే, లైక్ గుసగుసలు చేసుకుంటే అది 20 to 30 dB వరకే వస్తుంది. తర్వాత నార్మల్ కన్వర్జేషన్, సపోజ్ ఎదురెదురుగా మనం మాట్లాడుకుంటున్నాం,
ఇది అరౌండ్ 50 to 60 dB వస్తుంది. ఇది కంఫర్టబుల్ అండ్ సేఫ్. అదే స్ట్రీట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అది 70 to 85 dB. ఇది కొంచెం అనోయింగ్గా ఉంటుంది, దీనివల్ల స్ట్రెస్ వస్తుంది మనకి. హెవీ ట్రాఫిక్ ఉంది లేకపోతే స్కూల్ బెల్ సౌండ్, ఇది 85 to 90 dB ఉంటుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్లో డ్యామేజ్ హీరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీ కానీ టూల్స్ కానీ వచ్చే సౌండ్ 100 to 110 dB ఉంటుంది. ఇది కూడా హార్మ్ఫుల్ ఎక్స్టెండెడ్ ఎక్స్పోజర్లో. అదే లౌడ్ స్పీకర్లో కానీ లేకపోతే రాక్ కాన్సర్ట్ అంటే లైక్ ఏవైనా ఆడియో ఫంక్షన్స్ కానీ పెద్దగా మ్యూజిక్ వెకేషన్స్లో కానీ మీరు పాల్గొంటే అక్కడ నుంచి వచ్చే సౌండ్ అది అరౌండ్ 110 to 120 dB ఉంటుంది. ఇది చాలా పెయిన్ఫుల్ అండ్ డ్యామేజింగ్ టు ఇయర్స్. సో ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒక సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ దాని యొక్క రిఫరెన్స్ వాల్యూస్. అండ్ ఫైనలీ అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్. సో మనకి వేస్ట్ మెటీరియల్ ఏవైతే అక్యుములేట్ అవుతున్నాయో అందులో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏవే ఉంటాయి. సపోజ్ చూడండి, కంటిన్యూస్ గ్యాదరింగ్ ఆర్ పైలింగ్ అప్ ఆఫ్ గార్బేజ్ ఆర్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ అంటాం. ప్లాస్టిక్ వేస్ట్ జనరల్గా ఏమేమి ఉంటాయి, బ్యాగ్స్, బాటిల్స్, ర్యాపర్స్, ఇవన్నీ నాన్ బయోడిగ్రేడబుల్. ఎప్పుడైనా మనకి వెజిటేబుల్స్ మిగిలిపోయిన ఫ్రూట్స్ లేకపోతే కుళ్ళిపోయిన ఫుడ్, ఇవన్నీ అవి కూడా వేస్ట్ మెటీరియల్స్లో అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వేస్ట్ ఓల్డ్ ఫోన్స్, టీవీ, కంప్యూటర్స్, ఇవన్నీ ఈ వేస్ట్లోకి వస్తుంది. ఇండస్ట్రియల్ వేస్ట్, కెమికల్స్, మెటల్స్, ఫ్యాక్టరీ బై ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ వేస్ట్. మెడికల్ వేస్ట్, సిరంజెస్ వాడుతున్నాం, బ్యాండేజెస్ వాడుతున్నాం, యూజ్డ్ మెడిసిన్స్ వాడుతున్నాం, ఇవన్నీ కూడా మెడికల్ వేస్ట్లోకి వస్తాయి. పేపర్ వేస్ట్, సో న్యూస్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్ రేపటి వేస్ట్ పేపర్ అంటారు. ఓకే, సో అలాగా ఇది కూడా వేస్ట్ జనరేట్ చేస్తుంది. ప్యాకేజింగ్, యూజ్డ్ నోట్బుక్స్, ఇవన్నీ కూడా పేపర్ వేస్ట్లోకి వస్తాయి. కన్స్ట్రక్షన్ వేస్ట్, ఈ సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ టైల్స్ కానీ లేకపోతే మనం పడగొట్టేగా ముక్కలు కానీ డెబ్రిస్, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్లోకి వస్తాయి. సో ఇలాగ మనం టోటల్ వేస్ట్ని ఇలాగ సెపరేట్గా మనం సెగ్రిగేట్ చేసుకొని దేనికి ఎలా చేయాలో అది యూజ్ చేసుకోవాలి. సపోజ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ని మనం మళ్ళీ కన్స్ట్రక్షన్లో వాడుకోవచ్చు. ఓకే, లైక్ ఎక్కడైనా మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే ఈ డెబ్రిస్ని అలా వాడుకోవచ్చు. పేపర్ వేస్ట్ రీసైకిల్కి వాడుకోవచ్చు. మెడికల్ వేస్ట్, ఇది ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. ఓకే, దానివల్ల ఇంకేమీ ఎఫెక్ట్ ఉండదు, బయలాజికల్ ఎఫెక్ట్ రాకూడదు. ఇండస్ట్రియల్ వేస్ట్, ఇది వీలైనంత వరకు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, కుదిరితే రీసైకిల్ చేయాలి. ఈ వేస్ట్, ఇది మనం రీసైకిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ వేస్ట్లో మనకి జనరల్గా సిలికాన్ అండ్ జెర్మేనియం లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి, కాపర్ లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి. దీన్ని మళ్ళీ మనం వాడుకుంటే మనం డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఫుడ్ వేస్ట్, ఏదైతే మనం ఫుడ్ అనేది చాలా వీలైనంత వరకు వేస్ట్ చేయకూడదు. ఒకవేళ వేస్ట్ చేస్తే అది దేనైనా మనం ఫీడ్ చేయాలా మనం చూసుకోవాలి. ఏదైనా యానిమల్స్కి, స్ట్రే యానిమల్స్కు దేనికో మనం ఫీడ్ చేస్తే కొంతవరకు వేస్ట్ తగ్గుతుంది. లేదు మీరు అప్పటికి దాన్ని డిస్పోజ్ చేద్దాం అనుకుంటే ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అలానే ప్లాస్టిక్ వేస్ట్, ఇది నాన్ బయోడిగ్రేడబుల్, అంటే ఇది భూమిలో కలిసిపోదు, అందుకే వీటిని జాగ్రత్తగా రీసైకిల్ చేసేయాలి. అంటే దీని ముందు మనం సెపరేట్ చేయాలి. ఇది ఈజీగా భూమిలో కలదు. అలానే మైక్రో ప్లాస్టిక్స్ అంటారు, బాగా తక్కువ చిన్న సైజుల్లో అన్నిట్లో కలిసిపోతుంది, సాయిల్స్లో ఉంటుంది, వాటర్లో ఉంటుంది. అది మనం తింటాం, తాగుతాం, అది మన బాడీలోకి వెళ్ళిపోయి మన బాడీలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఒక రీసెంట్ స్టడీలో చదివితే ఈవెన్ తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి, అవి దాని ద్వారా పిల్లలకు కూడా వెళ్తుందని చెప్తున్నారు. సో ఆ లెవెల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ప్రాపర్ సెగ్రిగేషన్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.